ఆగండి. ఒక క్షణం ఆలోచించండి. మీ జీవిత భాగస్వామి ఎవరు? మీ భర్త, మీ భార్య, మీ పిల్లలా? కాదు. ఇది వినడానికి చేదుగా ఉన్న నిజం మాత్రం ఒకటే. మనం మన జీవితాంతం ఇతరుల కోసమే బతుకుతాం. పిల్లల భవిష్యత్తు కోసం తిండి మానేస్తాం. బాస్ కోసం నిద్ర మానేస్తాం. స్నేహితుల కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడతాం. వీళ్ళందరూ మనతో జీవితాంతం ఉంటారని భ్రమపడతాం. కానీ ఒక్కసారి ఆలోచించండి. అర్ధరాత్రి మీకు గుండె నొప్పి వస్తే మీ భార్య మీకోసం బాధపడగలదు, కానీ ఆ నొప్పిని పంచుకోలేదు. మీ కొడుకు కన్నీళ్లు పెట్టుకోగలడు, కానీ మీ బదులు తను శ్వాస తీసుకోలేడు. చివరి వరకు మీతో ఉండేది, మీ కష్టాన్ని మోసేది కేవలం మీ శరీరం మాత్రమే. మనం ఈ శరీరాన్ని ఒక చెత్త బుట్టలా వాడుతున్నాం. సరైన తిండి లేదు, ప్రశాంతత లేదు, అసలు విశ్రాంతే లేదు. లోకంలో అందరినీ సంతోషపెట్టాలని చూస్తున్నాం, కానీ మనల్ని మోస్తున్న ఈ ప్రాణాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం. గుర్తుంచుకోండి, మీరు నివసించే ఏకైక శాశ్వత చిరునామా మీ శరీరం మాత్రమే. డబ్బు వస్తుంది, పోతుంది. బంధువులు మారతారు, స్నేహితులు దూరం అవుతారు, కానీ పుట్టినప్పటి నుండి శ్మశానం వరకు మీతో అడుగు వేసే ఏకైక భాగస్వామి మీ దేహం. మీరు దానికి ఎంత గౌరవం ఇస్తే అది మీకు అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది మీ ఆస్తి అవ్వాలా లేక భారం అవ్వాలా అనేది మీ చేతిలోనే ఉంది. ఇప్పటికైనా మేల్కొనండి. ఊపిరితిత్తుల కోసం ప్రాణాయామం, మనసు కోసం ధ్యానం, గుండె కోసం నడక, ఆత్మ కోసం మంచి ఆలోచనలు. ఇవే మీ నిజమైన పెట్టుబడి. మీ మీద మీరు ప్రేమను పెంచుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే మీ అసలైన లైఫ్ పార్ట్నర్ మీరే. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.